ఆదిలాబాద్ పిచ్ లో కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మధ్య టగ్ ఆఫ్ వార్ జరుగుతోంది. పాయల్ శంకర్ పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారు కంది శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ కెప్టెన్ ను, టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లను పాయల్ శంకర్ తమ వాళ్లని చెప్తున్నారన్నారు. ఆ మాత్రం దానికి అపోజిషన్ టీంలో ఆడడం దేనికి, తమ టీంలోనే చేరాలంటున్నారు శ్రీనివాస్ రెడ్డి. మరోవైపు కంది వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు పాయల్ శంకర్. పాత స్నేహంతో కాంగ్రెస్ కెప్టెన్ ను కలిస్తే కంది అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు పాయల్. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పై అగ్గై మండుతున్నారు కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి. బీజేపీ నుంచి గెలిచిన పాయల్ శంకర్ సీఎం ని, మంత్రుల్ని తరచూ కలవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాయల్ బీజేపీలో ఉన్నారా, కాంగ్రెస్ తో ఉన్నారా చెప్పాలన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే అంటే సెక్రటరీల ఓడ్రమ్మి ఎమ్మెల్యేగా శిఖండిగాడా అని నవ్వుతున్నారు నీ మీద. సిగ్గు తెచ్చుకో పాయల్ శంకర్. రాజకీయ వ్యభిచారం చేస్తున్నావు నువ్వు బీజేపీలో ఉన్నావా? మరి కాంగ్రెస్ మంత్రుల్ని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ని మావోడని ఎందుకంటున్నావు? రాజకీయ వ్యభిచారం చేయకు పాయల్ శంకర్. ఒక్క పార్టీ లైన్ మీద ఉండు. కంది శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. సీఎంతో ఉన్న చనువుని ఆదిలాబాద్ అభివృద్ధి కోసం వినియోగించుకోవడం తప్ప అని ప్రశ్నించారు. పాయల్ శంకర్ అనే వ్యక్తి కష్టాన్ని నమ్ముకొని, ప్రజల్ని నమ్ముకొని రాజకీయం చేస్తాడు తప్పితే ఎక్కడా కూడా ఏ తప్పు చేయడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఈ ఆదిలాబాద్కు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలవకుంటే పక్క మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలుస్తామా, లేదా కర్ణాటక ముఖ్యమంత్రిని కలుస్తామా, లేదా మాజీ ముఖ్యమంత్రిని కలుస్తామా? ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అంతో ఇంతో గతంలో ఒక పార్టీలో పనిచేసినటువంటి కొంత చనువు ఉన్నమాట వాస్తవం. దాన్ని, ఆ చనువుని నా ఆదిలాబాద్ అభివృద్ధి కొరకు, అభివృద్ధి కార్యక్రమాల కొరకు నేను అడగడం తప్పెట్లయితుంది. తెల్లారి లేస్తే కాంగ్రెస్ నేతలతో తిరిగే బదులు హస్తం పార్టీలోనే చేరాలన్న కంది శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు పాయల్ శంకర్. నీలాగా శిఖండి పొలిటీషియన్ అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లేరు. ఒక మాట మీద ఉండు, అయితే అటుండు, అయితే ఇటుండు. రా, బరాబర్ బీజేపీకి రాజీనామా చేయి, బై ఎలక్షన్లో గెలువు. నువ్వు శిఖండి కాకపోతే పాయల్ శంకర్ రాజీనామా చేయి, గెలువు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలువు. ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే మా డీసీసీ కార్యాలయం దగ్గర సిసిఐ పాపం మీదేనని, ఒక్క పరిశ్రమ కూడా తీసుకెళ్ళలేకపోయినా ఒక దద్దమ్మ ఎమ్మెల్యేని ముక్కు భూమికి రాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంత్రులు గెలిస్తే, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గెలిస్తే ఏదో అయిపోయిందన్నట్టు, ఆ పార్టీకి ఏదో మిలాఖత్. అసలు కాంగ్రెస్ పార్టీని భవిష్యత్తులో అడిగేవాళ్ళే. వచ్చేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ ఎక్కడ ఉంటుందో ప్రజలను అడిగితేనే అర్థమవుతుంది. అందుకే మాటలు మాట్లాడేటం ఒకటికి 2 సార్లు ఆలోచిస్తే మంచి ఉంటుందని ఈ సందర్భంగా చెప్పవచ్చు. నువ్వు అవినీతి పరుడివి అంటే నువ్వే అవినీతి పరుడివి అంటూ పరస్పరం ఆరోపించుకున్నారు కంది శ్రీనివాస్ రెడ్డి, పాయల్ శంకర్. నీ బతుకంతా చీటింగ్, మాంగనీస్ మైనింగ్లలో చీటింగ్, ప్రజల భూముల్ని దోసుకునడంలో చీటింగ్, పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ఇంకా వదిలిపెట్టినాం అనుకోకు పాయల్ శంకర్. నిషేధిత జాబితాలో ఉన్నటువంటి రిమ్స్ వెనకాల జాగని నీ మైనింగ్ కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. నిన్ను వదిలిపెట్టాం బిడ్డ, బరాబర్ అది మా నోటీసులో ఉన్నది. అవగాహన లేనటువంటి కొందరు నిన్న లేక మొన్న బీజేపీ పార్టీలో ఉండేది. బీజేపీ పార్టీలో ఉండి నేను జీవితాంతం బీజేపీలోనే ఉంటా, నేను చనిపోయిన తర్వాత బీజేపీ జెండానే నా మీద కప్పమని చెప్పి ఇంకో పార్టీలకు వెళ్ళి వేరే దేశాలలో మోసాలు చేసి వచ్చినటువంటి వ్యక్తులు, వాళ్ళ మాటలు ఆదిలాబాద్ ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితులు లేరు. వివిధ వర్గాల నుండి ఎందరో మందిని ఉద్యోగాలు ఇప్పిస్తామని రకరకాల మోసాలు చేసేటువంటి అన్ని ఆధారాలు ఉన్నాయి. అవసరమైతే అమెరికాలో కూడా కేసును ఏ రకంగా, దాన్ని పెండింగ్లో ఉన్నటువంటి కేసును ఎట్లా వేయాలనేది కూడా చూస్తాం. పాయల్ శంకర్ వల్ల ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతలు ఇబ్బంది పడుతున్నారన్నారు కంది. మంత్రుల పర్యటన సమయంలోనూ వద్దన్న హెలికాప్టర్ ఎక్కి ఇబ్బందులు సృష్టించారన్నారు. ఆదిలాబాద్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తుంటే లోకల్ కాంగ్రెస్ నేతలు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు పాయల్ శంకర్.